వెల్కమ్ టు ఫిల్మ్ ఇంపరెక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. అండ్ మెయిన్ వచ్చేసి రామ్ పోతినేని గారిని ఒక డిఫరెంట్ లుక్లో చూపించారు. తన మెయిన్ వచ్చేసి తను బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. అండ్ బిగ్ స్క్రీన్ మీద మెయిన్ చూస్తే హీరోయిన్ కన్నా మన రామ్ గారే బాగా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు అన్నట్టు నాకు అనిపించేసింది. అండ్ మెయిన్ ఇది ఒక బయోపిక్ కథ అని నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 2 గంటల 43 నిమిషాలు డ్యూరేషన్ సినిమా ఇది. బట్ ఎక్కడ బోర్ కొట్టకుండా అని నీట్గా తీసుకెళ్తారు. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ కొద్ది బోర్ కొడతాయి అయితే తప్ప మిగతాదంతా సినిమా అంతా మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ నైరేషన్ డల్ అవ్వదు. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ గురించి వచ్చేసి టూ గుడ్ భయం మామూలుగా ఉండదు. ఎందుకంటే హీరోయిన్ ఒకవైపు రాము, వాళ్ళిద్దరిని ఎవరిని చూడాలన్నట్టు మన కొళ్ళు అలా అటు ఇటు వెళ్ళిపోతాయి అనమాట. ఇద్దరు అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో మన హీరో ఒక ఫ్యాన్ బేస్ కింద చూపించడం. అండ్ మెయిన్ వచ్చేసి మన పెద్ద పెద్ద స్టార్ హీరోలకి పెద్ద పెద్ద అంటే గొడవలు గట్రా ఎలాగుంటాయి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయి అనేది ఆ ఫేస్ చేయడం అవన్నీ నీట్గా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కువ కామెడీ మీద. అండ్ మెయిన్ వచ్చేసి ఒక ఫ్యాన్ బయటని ఎలాగుంటారు, ఒక రియల్ ఫ్యాన్ అనేసి అవన్నీ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. అండ్ మెయిన్ రామ్ గారు కొన్ని లుక్స్ అయితే టూ గుడ్గా అనిపిస్తాయి మనకి. ఓడియం ఎంత బాగా తీసేటట్టు అన్నట్టు మన బిగ్ స్క్రీన్ మీద చూసిన మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ అయింది భయ్య, మామూలుగా కాదు. అండ్ ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయిందంటే సినిమాలోని వీళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ వచ్చినప్పుడు అండ్ వెనకాతల ఆ బ్యాక్గ్రౌండ్ బీజం వస్తా చూడండి, మామూలు కాదు. అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నువ్వుంటే చాలే ఆ సాంగ్ వచ్చినప్పుడు కూడా థియేటర్లో అందరూ స్టన్ అయిపోతారు అనమాట, అంత బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇలాగ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఒక కామెడీ మెయిన్ ఒక ఫ్యాన్ అంటే ఏంటి, అండ్ బయట ఫ్యాన్స్ ఎలాగుంటారు అనేది ఇది ఒక నీట్గా ఒక పర్పస్ మీద ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ ఉంటుంది. అండ్ ఒక 2-3 సీన్స్ డ్రాప్ అవుతుంది అనమాట. ఒక అరగంట మెరుగుపుకు పట్టాలి, ఎందుకంటే కొద్దిగా పట్టాలు తప్పినట్టు ఉంటుంది మూవీ. అప్పటి వరకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడేటో కొద్దిగా ఏదో ట్రాక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఒక మ్యాజిక్ చేస్తుంది భయ్య థియేటర్లో, మీరు చూసి తెలుసుకుంటారు. ఎందుకంటే ఉపేంద్ర క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అమ్మ ఎంత బాగుంది రైటరా అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అంత బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఉపేంద్ర గారిని ఎందుకురా బాబు ఎంచుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. తర్వాత సినిమా చూసిన తర్వాత అర్థమైంది అనమాట. మీకు అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత. సినిమాలో ట్విస్ట్లు టర్న్లు అవి ఏంటి ఉండవు, అవి ఆశించకండి. సినిమా నీట్గా 2 గంటల 43 నిమిషాలు ఒక రియల్ బయోపిక్ సినిమా మీకు చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అండ్ మొత్తం సినిమాలో చూసినట్టు మనకు ఉండదు. ఒక మన ముందు ఏదో స్టోరీ అవుతుందిరా, అది మనమే ఇన్వాల్వ్ అయిపోయారా అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బీజం మ్యాజిక్ చేస్తుంది. రామ్ గారు యాక్టింగ్ అయితే ఒక న్యాచురల్ లుక్ తెచ్చారు, చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ కొన్ని సీన్స్ అయితే టూ గుడ్గా రాసుకున్నారు. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ గురించి సెకండ్ హాఫ్ గురించి వదిలేస్తే యాక్టర్స్ వైజ్గా వచ్చేద్దాం. రావు రమేష్ గారు కానీ, అండ్ మెయిన్ వచ్చేసి మన రామ్ పోతినేని గారు కానీ, అండ్ కామెడీ సీన్స్ అదర్ కొంతమంది ఉంటారు వాళ్ళు కానీ అన్ని నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక నీట్గా ఒక పర్పస్ పెట్టుకొని ఒక థియేటర్ మనకి అందించారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే మన వినోద్ గారు. అండ్ తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మిస్టర్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అది పెద్దగా అంత ఆడకపోయినా ఆ సినిమా బాగానే ఉంటుంది. ఒక బ్యూటిఫుల్గా అంటే సినిమా చూడడానికి ఒక అలా చూసేసి ఫస్ట్ టైం వాచబుల్ అది. అండ్ ఆ సినిమా తర్వాత ఇంత పెద్ద సినిమా ఒప్పుకున్నారు రామ్ గారితో 'ఆంధ్ర కింగ్' తాలూకా అది ఎలా తీస్తారు, అది కూడా బయోపిక్ అనేసి ఒక అందరి మనసులో ఉంది. బట్ సినిమా చూసిన తర్వాత నాకైతే బాగా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎక్కడ ఇబ్బంది లేకుండా నీట్గా ఒక రామ్ గారికి ఒక ఫ్యాన్స్కి వాళ్ళకి ఒక ఎనర్జెటిక్ రోల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి రామ్ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే స్కంద ఇలాంటివి చాలా సినిమాలు తీస్తారు. బట్ అన్ని ఫ్లాప్గా అయ్యాయి. బట్ ఎక్కడ పెద్ద పెద్ద సినిమాలు అయితే తీయలేకపోయారు. బట్ ఈ సినిమా అయితే ఖచ్చితంగా నాకు నచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అండ్ ఈ మూవీ చాలా బెటర్ అనిపించింది. అండ్ ఈ మూవీ అయితే నాకు కొన్ని సీన్స్ అయితే బాగా నచ్చాయి. అండ్ రామ్ గారు కంబ్యాక్ మూవీ అని నేనైతే చెప్తాను, ఎందుకంటే అంత బాగుంది. అండ్ బీజం పర్పస్కి అయితే మామూలు కాదు, మంచి థియేటర్కి వెళ్ళండి, మీరు ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఎందుకంటే సినిమాలో మామూలుగా ఉంటుంది బీజం దుల్ల కూడా దూరం వేస్తారని చెప్పొచ్చు. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3.2 ఇస్తున్నాం. అండ్ సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైతే వెళ్ళలేదు వెళ్ళి థియేటర్లో అయితే చూడండి. అండ్ విత్ ఎవరి ఫ్యామిలీతో కూడా చూడండి. సినిమా అయితే నీట్గా ఎంజాయ్ చేస్తారు. మధ్య మధ్యలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మంచి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఆల్ పెట్టుకోండి.